కాశీనగరంలో భారీ రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా వారణాసిలోని అత్యంత రద్దీ వాణిజ్య ప్రాంతాల్లో అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతాల్లో రహదారిని విశాలంగా మార్చేందుకు పలు నిర్మాణాల్ని తొలగిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఉండగా మరోవైపు స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో గత కొన్నేళ్లుగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ నిర్మాణం నుంచి నగర సుందరీకరణ, రోడ్ల విస్తరణ వరకు పలు దశల్లో ఆక్రమణల తొలగింపు చేపట్టారు. 2019 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దాల్మండి మార్కెట్ రోడ్డు విస్తరణ కోసం అధికారులు కూల్చివేత చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, యాత్రికులకు స్థానికులు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. వారణాసి చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాల్మండి మార్కెట్లో అధికారులు భారీ కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. భద్రతా ఏర్పాట్ల మధ్య జేసీబీల సహాయంతో రహదారికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. వారణాసిలోని దాల్మండి ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే వ్యాపార కేంద్రాల్లో ఒకటి. ఇరుకైన వీధుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి. అత్యవసర సేవల వాహనాలు కూడా సకాలంలో వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రహదారి విస్తరణ ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. రోడ్డు విస్తరణ కోసం ముందుగా సర్వేలు నిర్వహించిన అధికారులు నిబంధనల ప్రకారం గుర్తించిన నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. కూల్చివేత సమయంలో అధికారులు మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక యంత్రాంగం పరిస్థితిని నిరంతరం గమనిస్తోంది. కూల్చివేత చర్యలతో కొంతమంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాలపై ప్రభావం పడుతుందని వారు చెబుతున్నారు. అయితే అభివృద్ధి కోసం అవసరమైతే సహకరిస్తామని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వారణాసి వంటి ప్రాచీన నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం సవాల్తో కూడుకున్నదే. అయితే ప్రజల సౌకర్యాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. మరోవైపు స్థానిక వ్యాపారుల ఆందోళనను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ కూల్చివేత చర్యలు పూర్తయిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు మరింత వేగం అందుకునే అవకాశం ఉంది.